ఈ ఉత్తరాన్ని నల్గొండ నుంచి లక్ష్మి గారు రాస్తున్నారు. అభిషేకంతో కలిగే ఫలితాలు ఏమిటి తెలియచేయండి అని అడుగుతున్నారు. కొన్ని చోట్ల పెద్ద పట్టి కొట్టిస్తుంటారు. చెరుకు రసంతో చేస్తే ఐశ్వర్యం, గంధజలంతో చేస్తే ఆరోగ్యం, ఇంకో జలంతో చేస్తే ఇంకోటి అని ఇంకోటి చివరికి ఉంటుంది. అన్ని కోరికలు తీరాలంటే ఇలాగాని ఆ చివరిది ఒకటి చేస్తేగా ఇవన్నీ అక్కర్లేదుగా ఇంకా. కాబట్టి ఆ పట్టికలు ఎందుకు అంటే ఏదో విధంగా మనకి ప్రేరణ కలిగించి అభిషేకం చేయాలనే బుద్ధిని కలిగించడానికి తప్ప అదే వస్తువుతో అదే పదార్థంతో అభిషేకం చేస్తే అదే లభిస్తుంది అనేది మాత్రం సరికాదు. ఉన్నది ఉన్నట్టుగా ధైర్యంగా చెప్పుకుందాం. కాబట్టి ఏది నిజమైనటువంటి అన్ని కోరికల్ని తీర్చేది, మనం అనుకునేటువంటిది, మనకి ఏది లోటులో ఉందో అది తీర్చేది అంటే యథార్థమైనటువంటి భక్తితో ఇష్టంతో సమయం కలిగినటువంటి కాలంలో అభిషేకాన్ని చేస్తే తీరుస్తుంది. చాలామంది ప్రారంభించండి నేను వచ్చేస్తున్నాను అంటారు. అనవసరం, వద్దు, నువ్వు రాకు, మీరు మొదటి చేస్తూ ఉండండి, నేను తర్వాత వస్తానంటే ఏమిటి దాని అర్థం? పూర్తిగా ఇదిగో ఇంత సమయం పడుతుందని పురోహితుని అడిగి, లేదు నువ్వే మంత్రాన్ని చదువుకోగలిగిన శక్తి నీకే ఉన్నా లేదా నీ బంధువు ఆప్తుడు ఎవరికైనా ఉండి ఆయన ఇక్కడ కూర్చున్నా ఎంతసేపు పడుతుంది అని అడిగి అంతకు పావుగంట ముందు కూర్చుని అంతా అయిపోయిన తర్వాత పావుగంట వరకు కూడా కూర్చోగలిగిన సమయం సిద్ధ విధానం నీకు కానీ ఉంటే అప్పుడు కూర్చో. ఆ ఆనందం వేరు, ఆ సంతోషం వేరు, ఆహ్లాదం అంటారు. హృదయం నుంచి వచ్చేటటువంటి అబ్బాయి ఏం బాగా చేశాను నేను అనే ఆనందం వేరు. ఇది పునఃపూజ బుద్ధిరస్తు, మళ్ళీ ఇంకోసారి పూజ అభిషేకం చేయాలనే ఆలోచన మనకు కలిగిస్తుంది. మొక్కుబడిగా చేస్తే చేతులు దులుపుకున్నట్టే ఉంటుంది. మన పిల్లలు వస్తారు మన దగ్గరికి ఎగురుకుంటూ నానా ఎత్తుకో అని, టక్కన అలా ఎత్తుకుని ఎంతో ఆనందంతో ప్రపంచాన్ని కాసేపు మర్చిపోతాం. అదే మనం గబగబా ఎక్కడికో సంస్థకో కార్యాలయానికో ఎక్కడికో వెళ్ళేటువంటి సందర్భంలో వస్తే అలా ఎత్తేసుకుని దిగువా అంటాడు. అది దానికి దీనికి ఎంత తేడా ఉంది. ఇంచేత శంకరుడికి సంబంధించిన అభిషేకాన్ని చేయదలిచినట్లయితే అంత సమయాన్ని ఏర్పాటు చేసుకో. రోజు చేస్తారా? శివరాత్రి నాడు చేసేందుకు కూడా సమయం లేదా? ఆ రోజు సమయం లేకపోతే ప్రయోజనం నష్టపోయేది మనం, భగవంతుడు మాత్రం కాదు. రోజు శివాలయంలోకి వెళ్ళి అభిషేకం చేసుకోకపోయినా ఇంట్లో అభిషేక విధానాన్ని చేసుకోవడం పెద్ద కష్టం కాదు. మేము రోజు చేసుకుంటూ ఉండేది తెలుస్తూ ఉంటుంది. 45 నిమిషాలు కానీ కొద్దిగా మనం సమయాన్ని కేటాయించుకోగలిగితే ఇది మహానుభావులైనటువంటి కంచి పరమాచార్యులు వారు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర మహాసరస్వతి స్వాములవారు మాట అనేవారు. స్నానం చేయడం అంటే అలా కాకిలా గౌబా స్నానం చేసి వచ్చేయడం కాదు. స్నానంతో పాటు పూజ చేస్తే అది స్నానం అయినట్టు అని. ఎంత గొప్ప మాట! మహానుభావుల మాటలు అలా అనుకుంటూ ఉంటే తెలుస్తుంది. అంటే స్నానం చేయడం అంటే స్నానం చేసి వచ్చేయడం కాదు, స్నానంతో పూజ చేయడం అయిపోతే అప్పుడు స్నానం చేసినట్టని. ఎంత గొప్ప మాట! కొద్ది ఆ మాటని బుద్ధిలో వేసుకుని జాగ్రత్తగా చేస్తే ఎంత ముచ్చటగా ఉంటుంది. అది శివరాత్రి, శివ ఆరాధన వల్ల కలిగేటటువంటి ఫలితం. ఈ వస్తువుతో ఈ లాభం, ఈ వస్తువుతో ఈ లాభం, దాన్ని నమ్మద్దు. సరైనటువంటి